డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటి, ఎలాంటి రిలేషన్షిప్ని పర్మిట్ చేస్తారు లీగల్గా, ఎలాంటి రిలేషన్షిప్ని పర్మిట్ చేయరు అనేటువంటి విషయాన్ని గురించి, దీనికి లీగల్ ప్రొటెక్షన్ ఉందా, ఏ విధంగా ఉంది, ఒకటి రెండు కేసు లాల గురించి నేర్చుకుందాం. సమాజంలో మార్పు అనేది సర్వసాధారణంగా వచ్చేటువంటి విషయం. ఆ మార్పు ఏ విషయంలో వస్తుంది, ఏ విషయంలో రాదు అనేటువంటి షరతు అనేది లేదు. సరే, హ్యూమన్ రిలేషన్స్ అనేది చాలా విచిత్రమైంది, వెరీ ఎగ్జైటింగ్ థింగ్. యాక్చువల్గా చెప్పాలంటే హ్యూమన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి రకరకాల మార్పులు, ఆ మార్పుల్లో ఇదొకటి. మ్యాన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్, దాని ఫిలాసఫీ నేర్చుకునే ముందుగా, మ్యాన్ అండ్ ఉమెన్ షిప్ యొక్క ఫిలాసఫీ గురించి తెలుసుకునే ముందుగా, అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంది, సహజీవనం, ఇద్దరు, ఒక ఆడ ఒక మగ, స్త్రీ పురుషుల యొక్క సహజీవనం ఏ విధంగా ఉంటా ఉంది, దానికి పర్మిషన్ ఉందా లేదా అనే దాని గురించి క్లుప్తంగా చూద్దాం. అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే చాలామంది అపోహ అనేది ఉంది. వాటిని తొలగిస్తూ ఇక్కడ నేను కొంచెం చెప్తున్నా. అన్మ్యారీడ్ అండ్ మ్యాన్, అన్మ్యారీడ్ ఉమెన్, చూసారా ఎంత డిఫరెన్స్ ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ఒకే చోట ఉంటారు, ఒక అనుబంధంతో. ఇద్దరి మధ్య కోహాబిటేషన్ కూడా ఉంటుంది, సాంగత్యం కూడా ఉంటుంది. మరి ఇది ట్రెడిషనల్ టైప్ అంటే కాదు, అన్ట్రెడిషనల్ టైప్లో ఉంటుంది, సంప్రదాయానికి విరుద్ధంగా ఉండడం. మరి ఎందువల్ల అంటే కారణాలు ఎన్నో ఉండొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, పేరెంట్స్, కాస్ట్, స్టేటస్, రకరకాల డిఫరెన్సెస్ వల్ల కావచ్చు. మ్యారేజ్కి ఎప్పుడైతే మ్యారేజ్ అనేది మెటీరియల్స్ కాలేదో వాళ్ళ యొక్క రిలేషన్షిప్, అప్పుడు ఇద్దరు, వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఉంది కాబట్టి, రాజ్యాంగంలో వాళ్ళకి ఆర్టికల్ 21 ప్రొటెక్షన్ ఇచ్చింది కాబట్టి ఇద్దరు కలిసిమెలిసి ఉండొచ్చు. ఎక్కడ అనంటే, ఇక్కడ కొద్ది రోజులు, ఇంకో చోట కొద్ది రోజులు, ఇంకో చోట కొద్ది రోజులు ఉన్నట్టయితే ఆ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది దానికి వ్యాలిడిటీ ఉండదు. సో దే మస్ట్ లివ్ ఇన్ వన్ రూఫ్, ఒకే చోట ఒకే ఇంట్లో ఉండాలి. ఏ విధంగానంటే, మ్యారేజ్ చేసుకున్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఏ విధంగా ఉంటారో ఆ విధంగా. అండ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క మ్యారేజ్కి ఆమోదం తెలపలేదు, లేదు ఇంకెన్నో కొన్ని ట్రబుల్స్ వచ్చాయి, అలాంటి సందర్భంలో మాత్రమే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. దాన్ని కొంచెం అంగీకరిస్తారు చట్టపరంగా కూడా. అయితే ఇంకా దీనికి లీగల్ ఆబ్లిగేషన్ ఏమన్నా ఉందా, లీగల్ ప్రొవిజన్ అంటే, లీగల్ ప్రొవిజన్స్ అంటే ఏం లేవు, కానీ ఇల్లీగల్ అయితే కాదు, పర్మిట్ అని చెప్పొచ్చు, యాజ్ ఫర్ యాజ్ లీగల్ ప్రొవిజన్ ఈస్ కన్సర్న్డ్. అయితే కండిషన్స్ ఏంటంటే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడు ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ని ఆమోదిస్తారు అని అంటే, చట్టపరంగా కూడా దానికి ప్రొటెక్షన్ ఎప్పుడు ఉంటుందని అంటే, ఫస్ట్ వాళ్ళిద్దరి యొక్క రిలేషన్షిప్, ఆ స్త్రీ పురుషుల యొక్క రిలేషన్షిప్ అనేది, బాంధవ్యం అనేది, ఆ సాంగత్యం అనేది చాలా కాలంగా ఉండాలి. లాంగ్ డ్యూరేషన్ అంటారు, నాట్ షార్ట్ పీరియడ్. కొద్ది రోజులు, 2-3 రోజులు ఒక చోట ఉండడము, ఆ తర్వాత మళ్ళీ ఒక 3 నెలలకు 6 నెలల తర్వాత మళ్ళీ కలుసుకోవడము, పెద్దవాళ్ళకి తెలియకుండా, ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా ఇంకొకసారి అలా 1 or 2 days or 3 days or ఫ్యూ డేస్. సో దట్ ఈస్ నాట్ కన్సిడర్డ్, దాన్ని కన్సిడర్ చేయరు లీగల్ ప్రొటెక్షన్ వచ్చే సందర్భంలో. లాంగ్ డ్యూరేషన్గా ఇద్దరు కలిసి ఉండాలి, ఎక్కువ కాలం సహజీవనం చేసి ఉండాలి. అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్, ఇద్దరికి ఒకరి పట్ల ఒకరికి ఒక బాండ్, సాంగత్యం అనేది, స్నేహము, అభిమానము అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎస్టాబ్లిష్ ఎలా అవుతుంది అని అంటే, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, ఎంతకాలంగా ఉన్నారు, ఎలాంటి జీవనాన్ని గడిపారు అనే దాన్ని బట్టి బయటపడుతుంది నిదానంగా. అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి మొట్టమొదటిసారి వాళ్ళకి. చాలామంది రచయితలు ప్రపంచంలో, కవులు, ఎస్టాబ్లిష్ చేసి చెప్పినటువంటి సైకాలజిస్టులు కూడా, ఫిలాసఫర్స్ అందరూ కూడా, రచయితలు చెప్పిన విషయం ఏంటంటే, ప్రేమకు నిజానికి ఒక అర్హత ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఆర్థికమైన స్వేచ్ఛ అనేది ఉండాలి, సంపాదించగలగాలి. సంపాదన లేకుండా ఒక అమ్మాయిని ప్రేమించడము, దొంగతనంగా కలుసుకోవడము, ఎమోషనల్ ఫీలింగ్లో, ఎమోషనల్ అటాచ్మెంట్తో తీసుకొని వెళ్ళిపోవడము, ఎలోప్మెంట్, నో, ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్. అండ్ మూడోది వచ్చి, ఫస్ట్ది ఏం చెప్పాను, లాంగ్ డ్యూరేషన్ అన్నా, రెండో వచ్చి ఎమోషనల్ అటాచ్మెంట్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఉండాలా, ఇండిపెండెన్స్ అన్నాను.
మూడోది వచ్చి కన్సెన్షువల్, ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఉన్నాయి. ఇద్దరు ఆమోదం అనేది ఉంటేనే కదా వెళ్తారు, కలిసి ఒక చోట జీవిస్తుంటారు. ఇద్దరికి అది మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ ఇంట్రెస్ట్ అనేది ఉండాలి, నమ్మకం ఒకరి మీద ఒకరికి, దాన్ని కన్సెన్షువల్ అంటారు. ఇంకా నాలుగోది ఏంటంటే పబ్లిక్ ఎక్స్పోజర్, పబ్లిక్ రికగ్నిషన్, లేదు సోషలైజేషన్ అని అంటారు. ఇవన్నీ ఒకటే అర్థాలు. అంటే కోర్టుకి వెళ్ళినప్పుడు ఇలాంటివి అబ్జర్వ్ చేస్తారు, అడుగుతారు. సోషలైజేషన్ అంటే మీరిద్దరు కలిసిమెలిసి ఉన్నారు, ఎంతమంది తెలుసు, మీ ఫ్రెండ్స్కి, బంధువులకు కానీ, లేదు మీరున్నటువంటి నైబర్స్కి కానీ తెలుసా, వాళ్ళ దృష్టిలో ఎప్పుడైనా తరచుగా వాళ్ళ దృష్టిలో పడుతున్నారా, లేదా సీక్రెట్గా ఎక్కడో చోటు ఉంటూ ఎవ్వరు తెలియకుండా మీ రిలేషన్షిప్, మీ సహజీవనం అనేది ఒక ప్రైవసీలో, ఒక సీక్రెట్ ఏరియాలో గడుస్తూ ఉందా, ఇవన్నీ కూడా ఆరా తీస్తారు. సో పబ్లిక్ రికగ్నిషన్ ఉంది, వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు, అందరికీ తెలుసు. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తా. జాబ్ చేసే వాళ్ళలో చాలామంది, అదే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అంటే, జాబ్ చేస్తుంటారు ఒకే చోట, లేదు పక్కపక్క నైబర్స్గా ఉంటారు, ఇద్దరు జాబ్ చేస్తున్నారు, లేదు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఒకే కాలేజో స్కూల్లోనో, ఒకరినొకరు ఇష్టపడ్డారు, ఇద్దరు కలిసిమెలిసి తిరుగుతుంటారు. వాళ్ళిద్దరి మధ్య కోహాబిటేషన్ ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఇద్దరు ఒకే చోట కలిసిమెలిసి ఉంటున్నారు, అందరి దృష్టిలో వాళ్ళు పడ్డారు, అందరూ వాళ్ళని వాళ్ళిద్దరూ త్వరలో మ్యారేజ్ చేసుకుంటారేమో, పేరెంట్స్ ఇంకా ఒప్పుకోలేదు, అందుకోసం వాళ్ళిద్దరూ కలిసిమెలిసే ఉంటున్నారు, ఒకే చోట ఉన్నారు అనేటువంటి ఇంప్రెషన్ కలగాలి. అది రేపు కోర్టులో ఎవరో ఒకరు వచ్చి చెప్పగలగాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి ఫ్యాక్ట్, ఏది పబ్లిక్ రికగ్నిషన్ ఉంది, సోషలైజేషన్ అనేది ఉంది, 10 మందికి తెలిసి వెళ్ళి కలిసిమెలిసి ఉంటున్నారు, సహజీవనం గడుపుతున్నారు, ఇద్దరికి ఇష్టమయ్యే గడుపుతున్నారు, చాలా కాలంగా ఉన్నారు. సో ఈ 4 పాయింట్లను స్టడీ చేస్తారు. అప్పుడు ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లీగల్ ప్రొటెక్షన్ అనేటువంటి ఇష్యూ రేజ్ అవుతుంది. ఇలాగ ఇప్పుడు నేను చెప్పిన ఈ కండిషన్స్, 4 కండిషన్స్ ఉన్నప్పుడే లీగల్ ప్రొటెక్షన్. అంటే ఒకవేళ కోర్టుకి వెళ్ళినా కూడా వాళ్ళ పేరెంట్స్ లాక్కుంపోతారు అనుకుంటాం, కోర్టు ఇష్యూ అవుతుంది. లేదు అతను ఆ అమ్మాయిని డిసైడ్ చేసేస్తాడు, ఆ అబ్బాయి ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు 2-3 ఇయర్స్ ఎంతకాలము ఒక లాంగ్ డ్యూరేషన్ సంబంధం ఏర్పరచుకున్నాక సహజీవనం గడిపిన తర్వాత అతను నాకు వద్దు అమ్మాయితో ఏదో విభేదాల నుంచి సపోజ్ డిసైడ్ చేసేస్తాడు, అమ్మాయిని వదిలేస్తాడు. అలాంటి సందర్భంలో కానీ లీగల్ ప్రొటెక్షన్ అనేది ఉంది. ఏమంటే ఏ విధంగా సార్ అంటే, ఒకటి డివి యాక్ట్, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో ఉన్నటువంటి కొన్ని సెక్షన్స్ దీన్ని బలపరిచాయి, ప్రొటెక్షన్ ఇచ్చాయి. ఏంటంటే సెక్షను 2F. ఆ 2Fలో ఏముంటుందంటే వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకున్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కలిసిమెలిసి సహజీవనాన్ని గడిపారా, అదే పబ్లిక్ రికగ్నిషన్ అనేది. పబ్లిక్ రికగ్నిషన్ ఉంటే వచ్చి ఒక ఇద్దరు బంధువులు వాళ్ళు వీళ్ళు చెప్తారు ఎస్, అది ఎస్టాబ్లిష్ అవుతుంది. 2 సెక్షన్ 2A ఆఫ్ డివి యాక్ట్లో ఇంకొకటి ఉంది, ఏంటంటే అది ప్రొటెక్షన్. సపోజ్ డెజర్ట్ చేసినప్పుడు అది అతను వదిలినప్పుడు ఆవిడికి మెయింటెనెన్స్ అన్ని ఎలాంటి ప్రొటెక్షన్, లీగల్ ప్రొటెక్షన్ ఉందంటే ఆ 2A ఆఫ్ ది డివి యాక్ట్ ఉంది, ఆ ప్రొవిజన్ ఉంది. 2 సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి 1973లో కూడా, అంటే ఇది యాక్చువల్గా వైఫ్ హస్బెండ్ ఇద్దరు విడిపోయేటప్పుడు ఆమెకి ఇచ్చేటువంటి మెయింటెనెన్స్కి సంబంధించిన సెక్షన్ అది 125 సిఆర్పిసి, అది వీళ్ళకి కూడా వర్తిస్తుంది, ఎక్స్టెండ్ చేశారు కోర్టు. అండ్ యూనియన్ సివిల్ కోడ్ అని ఒకటి ఉంది, దాంట్లో కూడా సెక్షన్ 388 ఏం చెప్తుందంటే మెయింటెనెన్స్, డెజర్ట్ చేయబడిన అమ్మాయి, మోసపోయిన అమ్మాయి, గాయపడిన దెబ్బతిన్న అమ్మాయి ఈ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందిగా దాంట్లో కూడా, ఆ సెక్షన్లో కూడా పొందుపరిచారు. ఒక 2 కేసులు చూద్దాం, కేసులలో అవసరం లేదు కానీ చెప్తాను. లతా సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ నా కేసు 2006 కేసు ఇది. దాంట్లో ఏంటంటే పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి ఇద్దరిని, ఆమోదించారు వాళ్ళు ఇద్దరు మ్యారేజ్, క్యాస్ట్ బేసిస్ అదర్ డిఫరెన్సెస్ వల్ల. కానీ ఇద్దరు వెళ్ళి ఒక చోట సహజీవనం లాంగ్ టైం గడిపారు. సో ఆ కేసులో వాళ్ళకి ఫుల్ ప్రొటెక్షన్ అనేది, లీగల్ ప్రొటెక్షన్ అనేది జరిగింది. అలాగే ఇంకోటి ఉంది డి వేలుస్వామి, ఇది పాపులర్ కేసు, డి వేలుస్వామి వర్సెస్ పచ్చయ్యమ్మ 2010 ఇది, ఈ కేసు తమిళనాడు కేసు ఇది, ఒకటి పంజాబ్ ఇంకోటి తమిళనాడు కేసు. దీంట్లో కూడా ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేశారు.
దేనికి? ఆమెకి ప్రొటెక్షను, వాళ్ళ రిలేషన్‌షిప్‌ని గుర్తించడము అండ్ ఆమెకి ఫైనాన్షియల్ సపోర్టు, మెయింటెనెన్సు, ఆమె యొక్క లీగల్ రైట్స్ యాస్ పర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం అక్కడ జరిగింది. సరే మొత్తానికి ఇంకెన్ని కేస్ లాస్ చూసినా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినటువంటి కండిషన్స్ అనేది ఉన్నప్పుడు ఈ 2, 3 చట్టాల కింద ప్రొటెక్షన్ అనేది ఉంది చట్టపరంగా. మరి ఎందుకు ఈ అన్‌ట్రెడిషనల్ ఈ ట్రెడిషనల్ మొత్తానికి ట్రెడిషనల్ మెథడ్ అయితే కాదు. మరి ఇది అన్‌ట్రెడిషనల్ సిస్టమ్ అయినా కూడా, అన్‌కన్వెన్షనల్ సిస్టమ్ అయినా కూడా కోర్టు ఎందుకు అనుమతి ఇచ్చిందంటే ముఖ్యంగా ఆర్టికల్ 21 అంటే లైఫ్ అండ్ లిబర్టీ అనేది డిడి బస్ అయితే కాన్స్టిట్యూషనల్ లాలో ఒక చాప్టర్ కాదు, ఒక బుక్లెట్టే తయారు చేశాడు. ఆర్టికల్ 21 ఎన్నెన్ని హక్కుల్ని మనిషికి ఇస్తూ ఉందని డిడి బసు తన కాన్స్టిట్యూషనల్ లా అనే పుస్తకంలో. సో కోర్టు కూడా ఇప్పుడు ఆర్టికల్ 21కి ఉన్నటువంటి పరిధిని బాగా ఎక్స్టెండ్ చేసి హ్యూమన్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ యొక్క ప్రాధాన్యతను గుర్తించింది కాబట్టి మ్యాన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్కి అంత ప్రాధాన్యత ఇచ్చారు. 21ని ఎక్స్టెండ్ చేశారు. ఓకే, బ్రీఫ్గా చెప్పాలంటే. అయితే దీని వెనక ఉన్న ఫిలాసఫీ ఏంటంటే థామస్ హార్డీ అని ఒక ఇంగ్లీష్ నావలిస్ట్ ఒకటి చెప్తాడు. ఈజ్ ఎ గ్రేట్ ఫిలాసఫర్. ఒక ఫిలాసఫర్ గురించి, ఒక సైకాలజిస్ట్ గురించి చెప్తారు. హార్డీ అనేటువంటి గ్రేట్ ఫిలాసాఫిక్ నావలిస్ట్ అతను. టాప్ 10 నావలిస్ట్లో అతను ఒకడు. థామస్ హార్డీ. ఇది ప్రపంచంలో టాప్ 10 నావల్స్లో థామస్ హార్డీ అనేవాడు అతను ఒక ముఖ్యమైన నావలిస్ట్. అతను చెప్తాడు, లవ్ ఈజ్ ది స్ట్రాంగెస్ట్ ప్యాషన్ నోన్ టు హ్యుమానిటీ. ప్రేమ అనేది మ్యాన్ అండ్ ఉమెన్ మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ అనేది అంత స్ట్రాంగ్ ఎమోషనల్ బాండ్తో కూడుకున్నది, దాన్ని ఎవరు కాదనలేరు అని అంటాడు. రెండోది ఏంటంటే ఇంకొక సైకాలజికల్ నావలిస్ట్ డిహెచ్ లారెన్స్. ఇతను కూడా టాప్ 10 ప్రపంచంలోని టాప్ 10 నావలిస్ట్లో ఒకడు. అతడు సన్స్ అండ్ లవర్స్, ఉమెన్ ఇన్ లవ్, కొన్ని నావల్స్లో చాలా ఎస్టాబ్లిష్డ్ ఫిలాసఫీ సైకాలజీ చెప్పాడు. అతను చెప్పినటువంటి విషయం ఏంటంటే సెక్స్ ఈజ్ అన్ అన్డెనియబుల్ ఫ్యాక్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. దాన్ని కాదనలేరు మ్యాన్ ఉమెన్ మధ్య ఉన్నటువంటి సాంగత్యాన్ని. అండ్ వన్ క్యాన్ విజువలైజ్ డివినిటీ త్రూ హ్యుమానిటీ అండ్ త్రూ సెక్షువాలిటీ అంటాడు. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. నిజంగా వెన్ ఐ వాజ్ స్టూడెంట్ ఆఫ్ ఎంఏ ఇంగ్లీష్ ఇన్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఎంఏ ఇంగ్లీష్ చదివే రోజుల్లో మా ప్రొఫెసర్ చెప్తుంటే ఆ డిహెచ్ లారెన్స్ యొక్క సైకాలజీ గురించి, ఫిలాసఫీ గురించి స్టన్ అయిపోయాను. సెక్షువాలిటీ ద్వారా, హ్యుమానిటీ ద్వారా మనం డివినిటీని కూడా దర్శించుకోగలమంట. కాబట్టి ఇలాంటి గ్రేట్ సైకాలజిస్టు, ఆ ఫిలాసఫర్స్ యొక్క ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని కోర్ట్ మన జ్యుడిషియరీ, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 భాగాల్లో 3 బ్రాంచెస్లో ఎగ్జిక్యూటివ్ పార్లమెంటు లేదా అసెంబ్లీ ఒకటైతే, ఎగ్జిక్యూటివ్ బాడీ ఒకటైతే, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఒక భాగం అంటే కోర్ట్స్. దాని యొక్క ప్రాధాన్యత అంత గొప్పది. సో ది కోర్ట్ హ్యాస్ టేకెన్ సచ్ టైప్ ఆఫ్ డెసిషన్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ a wonderful protection to the persons who are in live-in relationship. ఆ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళకి అంత అద్భుతమైనటువంటి ప్రొటెక్షన్ చట్టం నుంచి కల్పించబడింది విత్ ది ఇనిషియేటివ్ ఆఫ్ జ్యుడిషియరీ యొక్క చొరవ వల్ల. ఇది మిత్రులారా బ్రీఫ్గా లివ్-ఇన్ రిలేషన్షిప్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యు ఆర్ ఇంప్రెస్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్.